తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించబోతున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలకు హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ముఖ్యమంత్రి నేడు లేఖలను పంపించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి పాలన శకం ఆరంభమైన సందర్భాలని పురస్కరించుకుని ప్రజాపాలనా దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు ఆయన. అయితే విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనలు సడలించాలని సూచించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రాష్ట్రం మొత్తం కూడా మునిగిపోయిన ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న 1350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం కేంద్రం అధికారుల బృందానికి చెప్పింది. అయితే 1 కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారని సీఎం అన్నారు. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితే లేదని అన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని, ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం 10,032 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని అన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీగా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నారు సీఎం. పంట పొలాల్లో బండరాలు, కంకరాలు, ఇక మట్టి మేటలు మేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రోడ్లు, కల్వర్ట్లు, చెరువులు కొట్టుకుపోవడంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. ఖమ్మంలో వరద వల్ల ముంపునకు నివారించేందుకు మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులను కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాలో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు మిట్ట ప్రాంతాల్లో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. వరదలు, ప్రకృతి విపత్తులను సంభవించిన తరువాత ఆదుకోవటం కంటే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు సీఎం. వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై దృష్టి సారించాలని కేంద్ర బృందానికి సూచించారు. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీస్ బెటాలియన్స్ ను ఉపయోగించుకుంటామని కేంద్ర బృందానికి తెలియజేశారు ఆయన. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన 100 మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని అన్నారు. మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50,000 ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగిన
జరిగినందున ఎటువంటి ముప్పు కూడా వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగి ఉంటే భారీ ప్రమాదం వాటిల్లేదని ఇటు సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరిగినట్లుగా తమ దృష్టికి ఎప్పుడూ కూడా రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారులు 2 బృందాలుగా ఏర్పడి 2 రోజుల నుంచి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు వారు.